ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మద్దతు ధర నిర్ణయం చేసుకునేటప్పుడు అన్ని రకాల పంటలకి మద్దతు ధర నిర్ణయించరు. ఈ రోజున కేవలం 23 రకాల పంటలకి మాత్రమే కేంద్రము మద్దతు ధర నిర్ణయం చేస్తుంది. అందులో ప్రధానమైన పంటలు ఉన్నాయి. తెలంగాణ రైతాంగం పండించే పంటలు, ఒకటి పత్తి ఉంది, వరి ఉంది, పెసళ్ళు, కందులు ఉన్నాయి. తర్వాత నార్త్ ఇండియాకు వచ్చినట్లయితే జొన్నలు ఉంటాయి, దాంట్లో రాగులు, ఇవి దీంట్లో ఒక ప్రధానంగా ఉన్నాయి. ఆయిల్ సీడ్స్ ఉంటాయి, శనగలు, పొద్దుతిరుగుడు, ఈ పంటలకు కూడా కొన్ని మద్దతు ధరలు నిర్ణయించే లిస్టులో ఉన్నాయి. ఈ 23 రకాల పంటలకి కేంద్రం ప్రతి సంవత్సరం పంట పండించడానికంటే ముందుగానే మద్దతు ధర నిర్ణయం చేయడం జరుగుతుంది. ఆ మద్దతు ధర నిర్ణయం కూడా ఇప్పుడు నేను పేర్కొన్నట్టుగా సిఏసిపి సిఫార్సుల ఆధారంగా క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం చేసి ఆ ధరలను ముందుగానే ప్రకటించడం జరుగుతుంది. ఇది మద్దతు ధరలను నిర్ణయించే విధానం.